ఈ సర్వేకి సంబంధించి పాపం కొంతమంది బాధ కలుగుతుంది. గవర్నమెంట్ వాంటెడ్ టు నో సమ్ ఫ్యాక్ట్స్. దానికి తప్పేందండి నాకు అర్థం కాదు. సమాజం ఎట్లా ఉందో కనుక్కుందాము అనే ప్రయత్నం. దాని బీజేపీ కిషన్ రెడ్డికి అభ్యంతరం ఎందుకు, ఇంకో ఎల్ఏకి ఎందుకు, ఇంకో మల్లయ్యకి ఎందుకు, తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు నాకు అర్థం కాదు. వాళ్ళకు ఏం మనకు అంటే ప్రభుత్వం ఏదైనా అనుకున్నదని దాన్ని విమర్శించుడే పని అనుకుంటారా, అది విజ్ఞత అనుకుంటారా? ఏంది ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. నేను ఎక్కడ చెప్పినా, శాసనసభలో చెప్పిన, కుటుంబాల సంఖ్య కంటే 22 లక్షల రేషన్ కార్డులు అధికంగా ఉన్నాయి. కుటుంబాల సంఖ్య కంటే కట్టిన ఇండ్లు ఎక్కువ ఉన్నాయి, ఏది బీపీఎల్ కుటుంబాల కంటే. ఇంత దుర్వినియోగం అవుతుంది, దీన్ని తెలుసుకుందామని చెప్తే దానికి చిలువలు పలువలు చేసి పిచ్చి పిచ్చి చేసి లేని ఆపాదనలు చేసి దావకాన్లు ఉన్న సంగతి ఏంది, మంచం మీద పండుకున్న సంగతి ఏంది, దావకాన్లు పోయి రాసుకుంటారు. ఏమున్నదని నాకు అర్థం కాదు. ఎవడన్నా మిస్ అయితే ఒక 1/4%, 1/2% మళ్ళీ ఎక్కిస్తారు. ప్రపంచం మునిగిపోతుందా? డ్యూటీ చేసే వాళ్ళ సంగతి ఏంది? ఇవి ప్రశ్నలు అంటే నాకు అర్థం కాదు. అంటే రాజకీయ నాయకుల, రాజకీయ పార్టీలు ఏమైనా తమాషా చేస్తారా వీళ్ళు? ఎంత బాధ్యత వీళ్ళు చేస్తే ఏమో జోకర్లు అయిపోతారు సమాజం ముందు. పిచ్చిగా మాట్లాడి కేవలం అధికార పార్టీని తిట్టడో, ఏదో కేసీఆర్ని తిడతానో, ఏదో దాన్ని నెగిటివ్గా చూపిస్తానో, లీడర్ల మధ్య గొప్పల మధ్య ఒకటి కారు. అది రుబ్బుమరాంగ్ కూడా అవుతుంది, అది రివర్స్ కూడా కొడుతుంది. మంచి జరిగే కోసం ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. దాన్ని సహకరించి మంచి చేస్తే మంచిది. నిర్మాణాత్మక సర్వే జరుగుతుంది, పలానా చేర్చండి, పలానా వాళ్ళు మిస్ కాకుండా చూడండి అని చెప్తే నిర్మాణాత్మకంగా చేస్తే మంచి వెల్కమ్. చివరికి న్యాయస్థానం కూడా మొట్టికాయలు వేసి ఎవరికేం అభ్యంతరం నాకు అర్థం కాదు. వాటివే ఎందుకు అభ్యంతరాలు ఉండాలి? అనవసరమని కల్పించుకొని ఇది ఇట్లా కాకుండా నేను మీడియా ఫ్రెండ్స్తో నా రిక్వెస్ట్ దయచేసి ఇది ఆల్ పాజిటివ్ డైరెక్షన్. కేవలం వాస్తవాలు కనుక్కొని లబ్ధి అనేది నిజమైన అర్హులకు పంపిద్దామనేది ఐడియా. గవర్నమెంట్ పెట్టే డబ్బులు లేదంటో వెల్ఫేర్ స్కీమ్స్ కరెక్ట్ పోతే సమాజంలో అంతరాలు తగ్గిపోతాయి. ఆ అంతరాలు తగ్గానంటే నిజమైన లబ్ధిదారులకు లబ్ధి కలుగుతుంటే పేదరికం తగ్గుతూ ఉంటుంది. అది హెల్దీ సొసైటీకి దారి చేస్తుంది. దానికోసం ప్రభుత్వాలు పనిచేస్తాయి, బాధ్యత గల ప్రభుత్వాలు. ఈ ఎఫర్ట్ అంతే తప్ప ఇది ఎవరినో ఉద్దేశించి కాదు, ఉద్దేశించాల్సిన అవసరం లేదు. అట్లా ఇంటర్నల్గా ఉందని చెప్తున్నారు కొంతమంది. ఇది స్థానికత ముడిపెట్టే ఇంకోటి చెప్తాడు. స్థానికత మేము బాధ్యత అయిపోవడం వల్ల బేజాప్త్యం లేదు నాకు అర్థం కాదు. ఇండైరెక్ట్ ఏంది? 1956 అనే ముందుంటేనే మూలం లెక్క పెడతామని చెప్పి ఒక జీవోని ఇష్యూ చేసినాం. దాన్ని దాచిపెడతాం. ఎందుకు దాచిపెడతాం నాకు అర్థం కాదు. వేర్ ఈజ్ ద నీడ్ ఫర్ తెలంగాణ? ఇది సర్వే లేదు, అంతర్గతంగా ఎందుకు పెడతాం నాకు అర్థం కాదు. ప్రత్యక్షంగానే జీవో విడుదల అయితే మళ్ళీ అంతర్గతం ఎందుకు ఉంటుందండి నాకు అర్థం కాదు. అంటే లేని కల్పించి లేని కథలు పుట్టించి ఏదో కోడిగుడ్డు మీద ఈగలిపికే ప్రయత్నం చేస్తారు. మంచిది కాదు, మీకే బుమరాంగ్ అవుతుంది, మాకు పోయేది ఏం లేదు. ఆయన గంట ఆదుర్దా ఎందుకంటే నాకు అర్థం. మేము నిజంగా తప్పులు చేస్తే 5 ఏళ్ళ నాటి కదా. చాలా పొద్దున పొలం ఉన్నది ఎక్కడ. కాబట్టి జర్నలిస్ట్ మిత్రులతో నా అప్పీల్ దయచేసి కైండ్లీ సర్వే విషయంలో ప్రభుత్వం పాజిటివ్ దృక్పథంతో చేస్తున్న సర్వే తప్ప వేరే కాదు ఇది. నేను మళ్ళీ కూడా ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నా మీడియా ద్వారా, 19th నాడు సర్వే చేయించుకుంటే ఉంటే మీకే మంచిది. అనవసరమైన క్వశ్చన్లకు గురయ్యి అనవసరమైన అపోహలకు గురయ్యే బదులు సర్వేకి ప్రజలందరూ సహకరించాలని మొన్ననే చెప్పిన. ఇది కొద్దిగా బృహత్తరమైన సర్వే కాబట్టి ఆల్ ద ఆర్టీసీ బస్సు ఒక బస్సు నడవదు ఆ రోజు. యాజ్ ఎ స్పెషల్ కేసు హెల్త్ డిపార్ట్మెంట్కి చెప్పినాం, ఇంకా ఇతరత్ర వాళ్ళకి చెప్పినాం, ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో కూడా చెప్పమని చెప్పినాం, కమ్యూనికేషన్ జిల్లా కలెక్టర్లో చెప్పినాం. అంబులెన్స్ సేవలు ఎక్కడైనా ఎమర్జెన్సీ ఉంటే మటుకు తప్పకుండా వాళ్ళకు మినహాయింపించి గవర్నమెంట్ అంబులెన్స్లు ప్రైవేట్ అంబులెన్స్లు ఏది ఉన్నా వాళ్ళు మాత్రం పంపించండి అని కూడా చెప్పినాం. सर्वे में बैंक अकाउंट जरूर पूछा गया, लेकिन वहाँ पे कोई जबरदस्ती नहीं है. जो बताना चाहे बताए, जो नहीं बताना चाहे नहीं बताए. इसलिए नहीं सुनिए, सरकार के तरफ से लाखों लोगों को पेंशन का सुविधा है. सरकार के तरफ से कई लोगों को कई और तरीके की सुविधा है. और उनका बैंक अकाउंट सरकार के पास हो, आज के आधुनिक कंप्यूटर जमाने में वो एक बार हमने कंप्यूटर से कर लिया तो कुछ भेजना चाहे सरकार तो सीधे उनके अकाउंट में भेज सकते हैं. वो सरकार का मंशा है, इसमें कोई जबरदस्ती नहीं है और बताना जरूरी नहीं है. हमने एक प्रोविजन रखा है सर्वे के अंतर, एक प्रावधान है कि जो बताना चाहे अपना बैंक अकाउंट बताए, जो नहीं बताना चाहे नहीं बताए. इसमें कोई जबरदस्ती नहीं है. इसमें आशंका की क्या जरूरत है? डेफिनेटली रास्ता ऑटोमेटिक रास्ता. इंकोट ఏంటంటే देयर इज एन इश्यू कॉल्ड जीनियालजी.
పక్కి ఒక ఆయన ఉంటాడు, ఈయన ఇవ్వలేదంటే ఆధారం లేదనుకో, సర్టిఫికేట్ లేదనుకో. ఇప్పుడు సపోజ్ మేము 956 అన్నాం, చాలా సింపుల్ అది. ఏంటంటే జీనియాలజీ అంటారు దాన్ని. ఊళ్ళో పోయి ఒకటి ఈయన తాత పేరు గిరి ముత్తాత పేరు ఆర్డర్ చెప్తాను చిలక చెప్పినట్టు, అంత దాన్ని జీనియాలజీ అంటారు. ఏ ఆధారం లేని వాళ్ళని పట్టుకునే మార్గం అది. చాలా సింపుల్ ఇవన్నీ, అడాప్టెడ్ మెకానిజం. కొత్తగా కేసీఆర్ పుట్టిస్తలేడు ఇవి, అది ఉన్నది ఎగ్జిస్టింగ్ సిస్టమ్సే. దిస్ ఈజ్ ఎ సోషల్ డాటా విల్ బి మేడ్ అవైలబుల్ టు ద సొసైటీ. వాట్ వై ఇట్ ఈస్ రాంగ్? వాట్ వై ఇట్ ఈస్ రాంగ్ అండి? వై ఎనీబడి షుడ్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్? సార్, సమగ్ర సర్వేలో ప్రాపర్టీస్ అంటే ల్యాండ్స్ ఎన్ని ఉన్నాయి దాని మీద అడుగుతున్నాను, కానీ అప్పుల గురించి ఎవరు సర్వేలో లేదు సార్. 100% అడుగుతున్నారు. అప్పులు లేదు సార్. 100% ఉంది. మీకున్న అప్పులు ఏంటి, మీకున్న నిల్వలు ఏంటి అన్నీ అడిగిండ్రు, ఎవ్రీథింగ్ అడిగిండ్రు. జబ్బులు అడిగిండ్రు, ఏం జబ్బు అని కూడా అడిగిండ్రు. చెప్పదాచుకుంటే చెప్పచ్చు, లేకపోతే లేదు. రేషన్ కార్డు వద్దన్నాం, ఎక్కువనే తెలిసిన ఇక కొత్తగా కూడా ఎందుకు సార్? ఐ షుడ్ బి ఆస్క్ అగైన్ అండ్ అగైన్. అట్లా అని కాదు కదా, ఇప్పుడు అడిగి ఉన్నదాన్ని రాసుకొని దాన్ని జోక్ లాగా చేయడం నాకు ఇష్టం లేదు. ఆల్రెడీ తెలుసు దాని స్టేటస్ ఏందో. ప్రతి కుటుంబంలో ఉంది రేషన్ కార్డు, అడుగు ఎందుకు ఇంకా?